కాంగ్రెస్లో ముసలు మొదలైంది. రేవంత్ సర్కారుపై తిరుగుబాటు ప్రారంభమైందని అంటోంది బీఆర్ఎస్. జగిత్యాల వేదికగా బీఆర్ఎస్ కొత్త పోరుకు సిద్ధం కాబోతోంది. కేసీఆర్ రావాలి, రేవంత్ పోవాలి అనే నినాదంతో భారీ బహిరంగ సభను ఏర్పాటు చేస్తోంది బీఆర్ఎస్. జగిత్యాలలో 20న భారీ బహిరంగ సభ ఏర్పాటు చేయబోతున్నది. అయితే ఈ కార్యక్రమానికి మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ హాజరు కాబోతున్నారు. కేసీఆర్ సమక్షంలో గులాబీ కండువా కప్పుకోబోతున్నారు మాజీ మంత్రి జీవన్ రెడ్డి. జీవన్ రెడ్డితో పాటు వేలాది మంది కార్యకర్తలు బీఆర్ఎస్లో చేరేందుకు సిద్ధంగా ఉన్నారంటోంది బీఆర్ఎస్. జగిత్యాల సభ తర్వాత నెక్స్ట్ టార్గెట్ సౌత్ తెలంగాణ, దక్షిణ తెలంగాణ అంటోంది. వచ్చేడాది పాదయాత్ర చేస్తారంటూ ఇప్పటికే ప్రకటించారు కేటీఆర్. ఇంకోవైపు బీఆర్ఎస్ను తిరిగి టీఆర్ఎస్గా మార్చే ఆలోచనలు ఉన్నట్లు కూడా ఆయన క్లారిటీ ఇచ్చారు. సో ఈ నేపథ్యంలో 20వ తారీఖున మహా అయితే ఇంకొక వారం రోజులు కూడా లేదు, జీవన్ రెడ్డి భారీ బహిరంగ సభ ఏర్పాటు చేయబోతున్నారు. అండ్ బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కూడా కార్యక్రమానికి హాజరు కాబోతున్నారు. స్వయంగా ఆయనే పార్టీలోకి జీవన్ రెడ్డిని ఆహ్వానించబోతున్నారు. ఆ తర్వాత నుంచి లెక్కలు మారబోతున్నాయి అంటూ కూడా బీఆర్ఎస్ చెప్తూ ఉంది. ఇప్పటికీ రేవంత్ ప్రభుత్వం మీద ప్రజలు వ్యతిరేకత ఉంది అనేది బీఆర్ఎస్ వర్షన్. కాబట్టి దీన్ని ఎన్కాష్ చేసుకునే ప్రయత్నం చేయబోతుందా బీఆర్ఎస్ అంటే అవునని సమాధానం వినిపిస్తోంది అక్కడి నుంచి. ఇప్పటికే కాంగ్రెస్ నుంచి కొంతమంది సిద్ధంగా ఉన్నారు పార్టీ మారేందుకు, బీఆర్ఎస్లో చేరేందుకు. దట్టు దక్షిణ తెలంగాణకు సంబంధించి కొంతమంది నేతలు మాతో టచ్లో ఉన్నారు. వాళ్ళ విషయంలో అంటే వాళ్ళ గురించి మాట్లాడుకునే క్రమంలో వాళ్ళలో అసంతృప్తి గుర్తించి ముఖ్యమంత్రి పీసీసీ వాళ్ళతో మాట్లాడే ప్రచారం చేస్తున్నారు. ఇన్ఫ్యాక్ట్ వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేస్తున్నారు, వారిని బుజ్జగించే ప్రయత్నాలు చేస్తున్నారంటూ బీఆర్ఎస్ ఇక్కడ చెబుతున్నమాట. ఈ నేపథ్యంలో 20వ తారీఖు తర్వాత ఇటు బీఆర్ఎస్ గేర్ మార్చబోతోంది. అండ్ జీవన్ రెడ్డి చేరిక తర్వాత మరిన్ని చేరికలు ఉంటాయి. దట్టు దక్షిణ తెలంగాణ ఫోకస్గా ఉంది అంటూ కూడా మాట్లాడుకుంటున్న క్రమం. ఈ నేపథ్యంలో బీఆర్ఎస్ వ్యూహం ఏంటి, దీని గురించి డిస్కషన్ చాలా జోరుగా జరుగుతోంది. ఎందుకంటే కేటీఆర్ కొద్ది రోజుల క్రితం మాట్లాడుతూ ఆయన చేసిన స్టేట్మెంట్ గురించి ఇన్ఫ్యాక్ట్ ఆయన చిచ్చాట భాగంగా మాట్లాడుకొచ్చిన అంశాన్ని ఇక్కడ ప్రస్తావిస్తున్న పరిస్థితి ఉంది. వచ్చే ఏడాది పాదయాత్ర చేస్తా అంటున్నారు కేటీఆర్. ఆ తర్వాత బీఆర్ఎస్ను తిరిగి టీఆర్ఎస్గా మారే అవకాశం ఉంది, ఆ ఆలోచనలో ఉన్నారు అంటూ కూడా బీఆర్ఎస్ వర్గాలు చాలా జోరుగా విస్తృతంగా చర్చించుకుంటూ ఉన్నాయి. సో ఈ నేపథ్యంలో ఇటు కేటీఆర్ ఇన్ఫ్యాక్ట్ పాదయాత్ర ప్రారంభించడం కేసీఆర్ బయటికి రావడం, అట్ ద సేమ్ టైం బయటికి రావడం ఇన్ ద సెన్స్ భారీ బహిరంగ సభ ఏర్పాటు చేయడం మళ్ళీ, అండ్ జీవన్ రెడ్డి పార్టీలో జాయిన్ కావడం, కరీంనగర్ ఇంపాక్ట్ చూపించే అవకాశం ఉంటుంది అక్కడ. దాంతోపాటు దక్షిణ తెలంగాణ ఇటు ఫోకస్డ్గా ఉంది, దక్షిణ తెలంగాణ నుంచి మరికొన్ని చేరికలు ఉంటాయంటూ బీఆర్ఎస్ చెప్పడం ఈ మాటలకు మరింత బలాన్ని చేకూరుస్తోంది. నిజంగా చేరే అవకాశం ఉందా? మీరేమనుకుంటున్నారు? కామెంట్ చేసే ప్రయత్నం చేయండి. బట్ బిఫోర్ దట్ ఇదే అంశానికి సంబంధించి జీవన్ రెడ్డి రియాక్ట్ అయ్యారు. ఆయన ఏమన్నారో చూద్దాం. రాష్ట్రంలో మారుతున్నటువంటి ఒక రాజకీయ పరిణామాలు మనం గమనిస్తూ చెప్పండి. ఇప్పుడు ఎప్పుడైనా కానీ మనం మార్పు అనేది బెటర్, ఒక మంచి కొరకు జరగాలని చెప్పి కోరుకుంటామే. ఇలా 2023 సాధారణ శాసనసభ ఎన్నికల్లో అంతవరకు సుదీర్ఘంగా మరి తెలంగాణ రాష్ట్ర పురోభివృద్ధి కొరకు తెలంగాణ రాష్ట్ర ఉద్యమ నాయకుడైనటువంటి ఒక కేసీఆర్ గారు చేసినట్టుగా కృషి అందరం గమనించి కూడా ఏదైతుందో మరి ఇంకా మెరుగైన పాలన కావాలి అనే ఒక భావనతోని మనప్పుడు కాంగ్రెస్ పార్టీకి అవకాశం కల్పించడం జరిగింది. వారు ఆనాడు ఏదైతుందో రైతాంగానికి కేవలం మద్దతు ధర కల్పనే కాదు, మద్దతు ధర కల్పనతో పాటుగా పెట్టుబడికి తోడ్పడాలనే ఒక భావనతోని దేశంలో ఎక్కడ లేని విధంగా ఏదైతుందో రైతు బంధు కార్యక్రమాన్ని ప్రవేశపెడితే అలా రైతు బంధు, రైతు భరోసా అనే ఒక నెపంతో ఏ విధంగా నీరుగార్చబడుతుంది, మధ్యలో 2 పంటలు ఏదైతుందో మరి అది అమలు చేయబడలేకపోవటం, ఇప్పుడు కూడా ఈ రబ్బీకి సంబంధించిన ఖరీఫ్ వస్తుంది, మళ్ళీ కొత్త ఖరీఫ్ వస్తుంది, ఇంతవరకు ఏదైతే రబ్బీకి సంబంధించినటువంటి ఒక రైతు భరోసా కల్పించబడలేకపోవడం చెప్పి అంటున్నా. ఇలా రైతాంగాన్ని ఈ దేశాన్ని పట్టాడు అన్నం పెట్టేవాడు రైతు అని చెప్పంటారు. అటువంటి రైతు పురోభివృద్ధి ప్రధానంగా ఎంచుకుని ఏదైతుందో దేశంలో ఎక్కడ లేని విధంగా రైతు బీమా కార్యక్రమం అమలు చేసిండ్రు. ఆడబిడ్డలకు ఏదైతుందో మరి తోడ్పడే విధంగా కళ్యాణ లక్ష్మి కార్యక్రమాన్ని అమలు చేసిండ్రు. ఇలా పురిటి నొప్పులతో బాధపడేటువంటి ఒక తల్లికి ఏదైతుందో కేసీఆర్ కిట్ అందింపజేసిండ్రు. ఆ కార్యక్రమాలన్నీ కూడా వాళ్ళు నీరు గార్చబడుతుందని చెప్పి అంటున్నా. ఈ 2 సంవత్సరాల కాలంలోనే కాంగ్రెస్ పార్టీ తిరోగమన చర్యగా మరి రాష్ట్రాన్ని వెనక్కి నెట్టడంతో మరి నాలాంటి వాడు ఏదైతుందో దశాబ్ద తరబడి కాంగ్రెస్ పార్టీతో పనిచేసి కూడా ఇలా భవిష్యత్తు కాంగ్రెస్ పార్టీలో అంధకారం కనబడుతుందని చెప్పంటున్నా. భవిష్యత్తు కాంగ్రెస్ పార్టీలో అంధకారం కనబడుతూ చెప్పడం, ప్రజలకు ఇచ్చిన ఒక వాగ్దానాలు ఇవి కూడా నెరవేర్చబడలేకపోవడంతో ఏదైతుందో మరి ఆనాడు ఏ మార్పు కావాలనేటువంటి ఒక భావనతోని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకోవడం జరిగిందో
వాళ్ళు కేవలం 2 సంవత్సరాల కాలంలోనే ఏదైతే ఉందో మార్పు కావాలి, ఇలా రేవంత్ రెడ్డి గారు పోవాలి, కేసీఆర్ గారు రావాలి అనే ఒక నినాదం ఇలా ప్రజల నుండి వస్తుంది, ఇది ప్రజల నుండి వస్తుందని చెప్పంటున్నాను నేను. ఇవాళ ఏదో ప్రస్తుత పరిస్థితుల్లో ఎవరైనా కానీ మంచి కావాలని కోరుకుంటాం. నేను ఆశించిన మంచిని అక్కడ పొందలేకపోయినప్పుడు ఈ భవిష్యత్తు తెలంగాణ ప్రజానీకానికి సంక్షేమానికి ఎవరు పాటుపడతారో వారి సారథ్యంలో పనిచేయడం నా వంతు బాధ్యత భావిస్తాను చెప్పంటాడు. వారు జగిత్యాలకు వస్తున్న సందర్భంగా రేపు 20వ తారీఖు నాడు ఏదైతే ఉంది ఇక్కడ మరి పెద్ద బహిరంగ సభ ఏర్పాటు చేయాలనేటువంటి సంకల్పంతో వారి సమయాన్ని కేటాయింపు ఇచ్చినందుకు వారి హృదయపూర్వక ధన్యవాదాలు చెప్తున్నాను. ముఖ్యంగా ఈ సమావేశము ఇలా కేవలం జగిత్యాలకే పరిమితమని కాదు, యావత్ ఉత్తర తెలంగాణ ప్రాంతానికి చెందినటువంటి ఒక ఈ వేదికను అందరం కూడా కలిసికట్టుగా దీన్ని సఫలీకృతం చేసుకోవాలి. తప్పకుండా ఈ సభ అనేది ఏదైతుందో ఈ ప్రజా వేదిక ఇది ప్రజా ఆకాంక్షకు ఇది అద్దం పట్టే విధంగా ఉంటుందని చెప్పంటాం. ఈ వేదిక ప్రజా ఆకాంక్షకు అద్దం పట్టే విధంగా ఉంటుందని చెప్పిన ఒక భావన వ్యక్తం చేస్తూ నేను సెలవు తీసుకుంటాను. జై తెలంగాణ. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.